6th to 10th క్లాసు టెక్స్ట్ బుక్ సంబంధించి వ్యుత్పత్తి అర్థాలని తెలుసుకుందాం. తార, దీనిచే నావికులు తరింతురు. చుక్క, దినకరుడు, దినాన్ని కలగజేయువాడు. సూర్యుడు, ధరణి, సమస్తాన్ని ధరించున్నది. భూమి, నందనుడు, సంతోషమును కలిగించువాడు. కొడుకు, భూజము, భూమి నుండి పుట్టినది. చెట్టు, వారిజము, నీటి నుండి పుట్టినది. పద్మం, వారేజ గర్భుడు, పద్మము గర్భముగా కలవాడు. బ్రహ్మ, స్రవంతి, పర్వతాదుల నుండి స్రవించేది నది. అంబుజనాథుడు, పద్మం నాభియందు కలవాడు విష్ణువు. అకూపారం, కుత్సితముగా నిదరి కల్గినది అంటే సముద్రము. అక్షరం, నాశనం లేనిది. వర్ణం, పరబ్రహ్మం. అతిథి, తిథి, వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. అగంతకుడు అని అర్థం. ఆత్మజుడు, తన వల్ల పుట్టినవాడు. కుమారుడు. క్ష్మాపాలుడు, భూమిని పాలించేవాడు. రాజు. గురువు, అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు. ఉపాధ్యాయుడు. నెక్స్ట్, జలజాతం, నీటి నుంచి పుట్టినది. పద్మం. జలధి, జలమును ధరించినది. సముద్రం. దాశరథి, దశరథుని కుమారుడు. రాముడు. మధువ్రతం, మధువు సేకరించడం వ్రతంగా కలిగినది. తుమ్మెద. పారావారం, అంతులేని తీరం గలది. సముద్రం. ఖేచరము, ఆకాశంలో పోవునది. పంచాస్యం, వెడల్పైన ముఖం గలది. సింహం. భూసురులు, భూమి మీద దేవతలు, బ్రాహ్మణులు. భృంగం, నీలిమను భరించేది. తుమ్మెద. ధర, సమస్తాన్ని తనలో ధరించేది. భూమి. ధూర్జటి, భారమైన జడలు కలిగినవాడు. శివుడు. మౌక్తికం, ముత్యపు చిప్ప నుంచి విడువబడినది. ముత్యం. శైలం, శిలలను తన యందు కలిగినది. పర్వతం. హస్తి, హస్తం, తొండం కలది. ఏనుగు. అంగన, శ్రేష్టమైన అవయవం కలది. స్త్రీ. ఈశ్వరుడు, స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. శివుడు. చిత్రగ్రీవం, చిత్రమైన అంటే వివిధమైన వర్ణాలతో కూడిన కంఠం గలది. పావురం. ఝరి, కాలక్రమంలో స్వల్పమైపోయేది. ప్రవాహం. తాపసుడు, తపస్సు చేసేవాడు. ముని. దేహుడు, దేహము కలవాడు. ప్రాణి. పతివ్రత, పతిని సేవించుటయే నియమంగా కలిగినది. సాధ్వి. పక్షి, పక్షములు, పక్షములు కలది అంటే రెక్కలు కల పెట్టనమాట. పవనజుడు, పవనుని వలన అంటే వాయువునకు పుట్టినవాడు. పవనుని వలన పుట్టినవాడు హనుమంతుడు. పార్వతి, హిమవంతుడనే పర్వతరాజు కూతురు. పార్వతి. పుత్రుడు, పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించువాడు. కుమారుడు. పురంధ్రి, గృహాన్ని ధరించేది. ఇల్లాలు. భవాని, భవుని భార్య అంటే శివుని భార్య. మిత్రుడు, సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు. సూర్యుడు. ముని, మౌనం దాల్చి ఉండేవాడు. ఋషి. మూషికం, అన్నాదులను దొంగలించేది. ఎలుక. ధర్మం, ధర్మం జనులచే పూనబడునది. మోక్షం, జీవుణ్ణి పాశం నుండి విడిపించేది. ముక్తి. వనజం, వనంలో పుట్టినది అంటే నీరులో పుట్టింది. శివుడు, సాధువుల హృదయమున శయనించి ఉండేవాడు. మంగళప్రదుడు. ఎవరు అంటే ఈశ్వరుడు. నెక్స్ట్, కార్ముకం, కర్మకారునిచే తయారు చేయబడినది. సన్యాసి, సర్వము న్యాసం చేసినవాడు. న్యాసం అంటే వదిలేసినవాడు అని అర్థం. గురువు, అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు. ఉపాధ్యాయుడు. అతిథి, వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. గృహగతుడు. దాశరథి, దశరథుని కుమారుడు. శ్రీరాముడు. ధార్మికుడు, ధర్మాన్ని ఆచరించేవాడు. పుణ్యాత్ముడు. నగరం,
కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. పక్షి ధ్వంసకుడు, పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు. భాస్కరుడు, కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. విద్యార్థి, విద్యార్జన చేయువాడు. విహంగం, ఆకాశంలో వెళ్ళునది పక్షి. శరీరం, రోగాదులచే శిథిలమయ్యేది మేను. శూరుడు, శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు. హృదయం, హరింపబడునది గుండె. క్షేత్రం, దైవం వెలసిన ప్రాంతం దేవాలయం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.